వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవం. సూర్యప్రభపై స్వామివారి దివ్య వైభవ కటాక్షం. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామికి చిన్న శేష వాహనం. తిరునిలయం వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజ అవరోహణం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అలిపిరి టోల్ ప్లాజా సెంటర్. భక్తుల సౌకర్యార్థం భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ కౌంటర్లు. ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో సమీక్ష. అలిపిరి టోల్ ప్లాజా పరిశీలన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సౌకర్యాల కల్పన. టీటీడీ చక్కటి సదుపాయాలపై భక్తుల హర్షం. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారు దివ్యాలంకరణలో ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడి సూర్యప్రభ వాహనంపై వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 7వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారిని స్వర్ణాభరణాలు, మణిమయ వజ్ర శోభిత రత్నహారాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యమైన అలంకరణలో సూర్యప్రభ వాహనంపై వెంచేపు చేసి పూజాధికాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ మాడవీధులలో భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మేళతాళాల నడుమ స్వామివారి సూర్యప్రభ వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో సహస్రధారలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు.
సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు, అలాగే జూన్ 16వ తేదీ జరగనున్న పుష్పయాగ క్రతువులను పురస్కరించుకుని ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచ్చిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆశీలను చేశారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిన్నశేష వాహనం నయనానందకరంగా జరిగింది. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. భాగ్యనగరం హిమాయత్ నగర్లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన శనివారం రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయమాన అలంకరణలో తిరుచుపై వేంచేపు చేసి ధ్వజస్తంభ మండపంలో వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజ పటానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఈవో కార్యాలయంలో ఆయన శనివారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ అలిపిరి టోల్ ప్లాజాను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా మార్చడం వల్ల భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వచ్చిన వారికి వచ్చినట్లు స్కానింగ్ చేయవచ్చని, ఇందువల్ల మరింత వేగంగా లగేజీని భక్తులకు అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు. టోల్ ప్లాజాను శాస్త్రీయంగా స్కానింగ్ చేసేందుకు వీలుగా మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, క్యూ మేనేజ్మెంట్, భద్రత, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో స్కానింగ్ చేసి లగేజీని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలించాలని సూచించారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం, విజిలెన్స్ శాఖల కసరత్తు చేయాలని ఈవో జె శ్యామలరావు అధికారులకు సూచించారు.
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో సమీక్షా సమావేశం అనంతరం ఈవో జె శ్యామదరావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులతో కలిసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో ఈవో మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శన టోకెన్ల జారీని పరిశీలించి భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు శ్రీవారి మెట్టులో దివ్యదర్శనం కోసం వెళ్ళేవాళ్ళు, ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడే టికెట్లు ఇచ్చేవాడు. శ్రీవారి మెట్టు దగ్గర పొద్దున్న 6 గంటలకు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ని భూదేవి కాంప్లెక్స్కి మేము మార్చడం జరిగింది. భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము. సుమారుగా ఈరోజు 5,000 దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడైతే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే ఇది టెంపరీగా నడుపుతున్నాము. శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ కౌంటర్ ఒకటి మనం మొదలు పెట్టాలనుకున్నాము. శ్రీనివాస మంగాపురంలో మనకి ఆర్కియాలజీ నుంచి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్గా చేయడానికి మేము ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. సప్తగిరులు భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. తిరుమలలో ఎటు చూసినా భక్తుల సందడితో కనువిందు చేస్తోంది. వారాంతం కావడంతో ఏడుకొండల స్వామి దర్శనార్థం భక్తులు అశేషంగా తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమైంది. టీటీడీ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భక్తుల క్యూలైన్లను శిలాతోరణం వరకు విస్తరించాయి. క్యూలైన్లలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, త్రాగునీరు, చిన్నారులకు పాలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మొబైల్ ఫస్ట్ ఎయిడ్ను అధికారులు భక్తులకు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేస్తూ తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఈశ్వర కృష్ణ. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. 300 రూపీస్ టికెట్ దర్శనంలో వెళ్ళాము. చాలా తొందరగా అయిపోయింది దర్శనం. అలాగే ఇప్పుడు ఎండాకాలం కదండి, సో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ మాడవీధుల్లో నడవడం. కానీ మన టీటీడీ ఎంత మంచి పని చేసిందంటే వైట్ పెయింట్ వేసింది, సో దట్ అందరూ ఆ వైట్ పెయింట్ మీద నుండి వస్తున్నారు. సో అసలు వాళ్ళకి కాలు కాలడం కానీ అలాంటి ఇబ్బందులు ఏం లేవు. అండ్ అట్ ది సేమ్ టైం ఎవ్రీ 15-20 మినిట్స్కి ట్యాంకర్ వస్తుంది. ఆ ట్యాంకర్ కూడా మధ్యలో మాడవీధి మధ్యలో నుండి ఆ వాటర్ అంతా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అండ్ అట్ ది సేమ్ టైం దర్శనం లైన్లో మజ్జిగ ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం, సో ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా. అలాగే మన మాడవీధుల్లో కూడా వాటర్ సప్లై, ఎక్కడెక్కడ పాయింట్స్ దగ్గర వాటర్ సప్లై కానీ, ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అసలు చాలా బాగుంది. అసలు తిరుపతికి వస్తే ఒక్క ఇబ్బంది కూడా లేకుండా మన ప్రజలందరూ ఇంత బాగుంటున్నారంటే అది మన టీటీడీ చేస్తున్న ప్రతి ఒక్క సౌకర్యం. అది నిజంగా వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్గనైజేషన్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ జరుగుతున్న ప్రతి థింగ్స్ కానీ, స్వామివారి ఈవినింగ్ మాడవీధుల్లో తిరగడం కానీ అంతా కన్నుల పండుగ ఉంది. నిజంగా తిరుమల రావడం మన అదృష్టం. సో అందరూ తప్పకుండా రండి. అండ్ ఇట్ విల్ బి వెరీ నైస్. మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సుదర్శన్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు నిన్న అంగ ప్రదక్షిణ ఉండింది. ఫెసిలిటీస్ అన్నీ ఇంత ముందుతో పోల్చుకుంటే కొంచెం అన్నీ బెటర్ అయ్యాయి. లైన్లో పిలిగ్రిమ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇంకా మళ్ళీ చేయడం జరిగింది. ఇంకా అన్నప్రాసంలో చూసుకుంటే కూడా వడ ఫెసిలిటీ కూడా ప్రారంభించడం జరిగింది. అంత ఫెసిలిటీస్ బాగానే ఉందో పోల్చుకుంటే కొంచెం రావడానికి వీలుగా టోకెన్స్ కింద ఇవ్వడం కానీ అవన్నీ కొంచెం మంచిగా ఉన్నాయి. దర్శనం బాగైంది. ట్రైన్లో భక్తులకి టిఫిన్లు, టీలు బాగానే ఇస్తున్నారు. లడ్డు అప్పటికన్నా ఇప్పటికైతే నాణ్యత బాగుంది. బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. దేవస్థానం వాళ్ళకి ధన్యవాదాలు. బెంగళూరు నుంచి వచ్చాను. అన్నీ బాగున్నాయి. తర్వాత క్యూ లైన్లో పాలిస్తున్నారు, వాటరు, తర్వాత భోజనంలో ఇప్పుడు వడ ఫ్రెష్గా వేస్తున్నారు. తర్వాత లడ్డూల క్వాలిటీనూ బాగుంది. దేవస్థానము టీడీటీ వాళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.
నా పేరు రాకేష్, నేను వరంగల్ నుండి వచ్చాను. ఈ దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, మన ప్రసాదం కానీ క్వాలిటీ అది చాలా బాగుంది. అన్నప్రసాదం కూడా చాలా డెవలప్ అయింది, మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. పాలు 24 గంటలు పిల్లలకు పాలు కూడా అందిస్తున్నారు. వాష్రూమ్స్ అవన్నీ ఫెసిలిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము యాక్చువల్గా సర్వదర్శనం చేసుకున్నాము, అది కూడా మాకు ఇంత కొంచెం కూడా ప్రాబ్లం కాకుండా సాఫీగా జరిగింది. నమో వెంకటేశ. నా పేరు రోహిణి అండి, నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇక్కడ మేము సర్వదర్శనం కోసం అని వచ్చాము. నిన్న సాయంత్రం 6 గంటలకి వచ్చాము, కానీ ఫెసిలిటీస్ అవి అన్నీ చాలా బాగా ఇచ్చారు. ఎప్పటికప్పుడు పాలు, కాఫీ, పిల్లలకి ఫుడ్ అన్నీ 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి అందిస్తూ ఫెసిలిటీస్ అవి బాగున్నాయండి. ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్కి చెప్పచ్చోలేదో కానీ అన్నీ బాగా ఫెసిలిటీస్ అవి బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడికి వాటర్ సప్లై చేస్తున్నారు. వాష్రూమ్స్ కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాత్రికులందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. లడ్డు క్వాలిటీ ఇంతకు ముందు కన్నా ఇదైతే మనస్ఫూర్తిగా చెప్తున్నామండి, చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే 1 డేకి ఇక్కడి నుంచి మేము ఊరికి వెళ్ళేసరికి అది గట్టి పడిపోవడం అలాంటిది ఉండేది. ఇప్పుడైతే క్వాలిటీ కానీ అది వారం రోజులైనా కానీ బాగుంటుంది. నా పేరు అపర్ణ అండి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శ్రీవాణి దర్శనం టికెట్స్లో చాలా బాగా దర్శనం అయిందండి మాకు. ఇక్కడ 800 కోటా ఉంటుందండి, 200 ఏమో ఎయిర్పోర్ట్లో ఇస్తారు. మేము ఇక్కడ 800 కోటాకి మార్నింగ్ 5 o'clock వచ్చాము, వచ్చేసి తీసుకున్నాము. చాలా బాగా జరిగిందండి దర్శనం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అండ్ ఈసారి వడ కూడా పెట్టారు, చాలా బాగుందండి టేస్ట్. ఇంకా ఏర్పాట్లు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉందండి. మొదటి గడప దర్శనం స్వామివారిని చాలా దగ్గర నుండి చూసి దర్శించుకునే భాగ్యం కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి. గతంలో కంటే ఈ సంవత్సరం లడ్డు చాలా బాగుందండి. క్వాలిటీ కానీ ఆ స్మెల్ కానీ మనకి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందండి. ఏర్పాట్లు మటుకు చాలా బాగున్నాయండి. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరులోని కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల నూతన ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు మంగళకరంగా జరిగాయి. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఉత్సవాలను పురస్కరించుకుని ఆఖరి రోజు ఆలయంలో శివపార్వతులకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా మూలమూర్తులకు విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో చక్కని కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దివ్యాభరణ దివ్యకాంతుల్లో అత్యంత సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహ వాచనం, వరుణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీతం, నూతన వస్త్ర సమర్పణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఇత్యాది క్రతువులతో భక్తుల శివనామ స్మరణలు, వేదమంత్రోచ్చారణల నడుమ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరులకు నయన మనోహరంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కనువిందు ఆయనే లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా దర్శనమిస్తోంది. ఆలయంలో జరుగుతున్న వార్షికోత్సవాలలో భాగంగా శివపార్వతులకు నంది వాహన సేవ జరిగింది. ముందుగా మూలమూర్తులకు పూజలు జరిపారు. ఆపై ఆది దంపతుల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి నంది వాహనంపై ఆశీలను చేశారు. అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులను సమర్పించారు. ఆ తర్వాత భక్తుల శివనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి నంది వాహన సేవ శోభాయమానంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భోళాశంకరుడైన మహాదేవుడు వాయులింగేశ్వరుడిగా కొలువు తీరిన ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శ్రీ శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శని భగవానుడి చెంత కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై శనీశ్వరుడికి తొలుత తైలంతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఆపై శనీశ్వరుడికి గంధం, కుంకుమ, పుష్పమాలలతో చూడచక్కటి అలంకరణలు చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర స్వామి వారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శనం చేసుకుని దోష నివారణ పూజలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా తునిలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం రమణీయంగా జరిగింది. ముందుగా శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి సుందర అలంకరణలతో విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆది దంపతుల ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. నంద్యాల జిల్లా నందవరంలోని ప్రసిద్ధ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తిని సకల సుందరంగా ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని పవనసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకం నిర్వహించారు. జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో చూడచక్కటి వేదికపై సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించిన దుర్గా మల్లేశ్వరులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు.
ఇక విజయవాడ నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ 2వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తుల కల్పవల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలు, పావన కృష్ణా నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्री. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 88,257 మంది భక్తులు దర్శించుకున్నారు. 45,068 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,68,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.